గుడ్ మార్నింగ్ ఫ్రమ్ నిజామాబాద్. సడన్గా ఏంట్రా నిజామాబాద్ అనుకుంటున్నారా? అవును, ఒక చిన్న పని మీద అయితే నిజామాబాద్ వచ్చాను. యాక్చువల్గా మనకి ఆల్టింగ్ బాగా కష్టమైపోతుంది వీడియోస్ కోసం. దాన్ని నమ్ముకుంటే అవ్వదనేసి ఒక చిన్న జాబ్ అయితే చూసుకున్నాను అనమాట. జాబ్ అంటే ఏం లేదు, లైక్ ఇది ఉంటుంది కదా, గూగుల్ మ్యాప్స్ ఉంటుంది కదా, ఆ గూగుల్ మ్యాప్స్ని అప్డేట్ చేస్తారు కదా ప్రతి స్టేట్లో కానీ డిస్ట్రిక్ట్స్లో కానీ. సో అలాగా నేను దాంట్లో జాయిన్ అయ్యాను. నా పైన ఒకడు సూపర్వైజర్ ఉంటాడు, నావిగేటర్ అంటాడు అతన్ని. సో మాకు డ్యూటీ వచ్చేసి నిజామాబాద్ పడ్డది. నెక్స్ట్ ఎక్కడ పడుతుందో తెలీదు. ఓకే, నాకు బాగా అనిపించింది, వాళ్ళు ఇచ్చే ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ అంతా బాగా అనిపించింది. సో వైనాట్ మనం ఎందుకు చేయకూడదు? అదిగాక మనకి మల్టిపుల్ ప్లేసెస్కి అయితే తిరుగుతూ ఉంటాము. సో దెన్ ఎలా ఉంటుందంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ కూడా వస్తాయి, మనకి ఇబ్బంది ఏం లేదు. అండ్ రూమ్స్ అవన్నీ 2 ఆప్షన్స్ ఉన్నాయి, మన ఇష్టం ఎంచుకోవటం ఎంచుకోకపోవటం. అండ్ ఇప్పుడైతే మనం నిజామాబాద్ అయితే ఉన్నాం. చూస్తున్నారా, అదే నిజామాబాద్ మార్కెట్, మెయిన్ నిజామాబాద్ సెంటర్ అనమాట ఇది. అండ్ మనకి ఇచ్చిన హోటల్ వచ్చేసి ఇదిగోండి, హోటల్ టీఆర్పీ బిల్స్. హోటల్ అయితే ఎంత దారుణంగా ఉందంటే దారుణంగా ఉంది. దారుణం అంటే లైక్ క్లీనింగ్ బాగాలేదు, ఎందుకులే ఘోరాలు. ఇప్పుడు చూడంత ప్రశాంతంగా ఉంది ఇదే ఏరియా. నిన్న నైట్ మేము వచ్చినప్పుడు లిటరల్లీ కారు పోయేదానికి కూడా స్పేస్ లేదు. మన కారు చూపిస్తాను రండి, ఎలా ఉంటుందో. ఎస్, హియర్ వి గో. అసలు మ్యాపింగ్ అంటున్నావు, గూగుల్ అంటున్నావు, మ్యాప్స్ అంటున్నావు, అసలు ఏం చేస్తావురా నువ్వు అంటావా? ఏం లేదు, ఇప్పుడు మనం ఒక కారు ఉంది కదా, ఆ కారు మీద కెమెరా ఫిక్స్ చేస్తారు. మన వెనకాల గైడ్ చేసే నావిగేటర్ ఒకడు ఉంటాడు. సో అతను ఇలా చెప్తే మనం అలా డ్రైవ్ చేయాలి అంతే. స్లోగా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. పైన కెమెరా 1 మీటర్ ఉంటుంది, 1 మీటర్ ఉంటుంది. సో పైన అవన్నీ చూసుకుంటా జాగ్రత్తగా తోలాలి. అది మనకి యాప్ ఉంటుంది అన్నమాట ఒకటి, అంటే ఉదయాన్నే లాగిన్ చేయాలి. సో అన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ, ఏమేమి లాగిన్ చేయాలి అనేసి చూడండి, క్లారిటీగా ఉంటుంది. సో లాగిన్ అయిన తర్వాత ఏంటంటే ఈరోజు మనం డ్యూటీలో ఉన్నాం అనేసి అదొక ఏమంటారు గెస్టర్ అనమాట. సో మనమైతే లాగిన్ చేసేసాను. ఇంక మన సూపర్వైజర్ కానీ వచ్చాడనుకో, మన నావిగేటర్ కారు తీసుకొని పైన కెమెరా తగిలేది, పైన కెమెరా తగిలిస్తాము, అప్పుడు కూడా చూపిస్తా. సో తీసుకొని చిన్నగా చక్కర్లు కొడతా ఉంటామే. మనం ఆల్రెడీ లాగిన్ అయిపోయిన తర్వాత చూస్తున్నారు కదా, స్టార్ట్ డ్యూటీ ఎట్ October 9 ఈ టైంకి అయిపోయింది. సో మనం ఎండ్ చేయాలంటే స్టాప్ నొక్కితే ఎండ్ అయిపోతుంది, అది ఈవినింగ్ చేయాలన్నమాట. హైదరాబాద్లో ఉన్న టెక్ మహీంద్రా కంపెనీ వాళ్ళు అయితే వీళ్ళు డైరెక్ట్గా మేము చేసే నావిగేషన్ని గమనిస్తూనే ఉంటారు. ఏమన్నా తప్పులు చేస్తూ ఉంటే వాళ్ళు మాకు ఇంటిమేట్ చేస్తూ ఉంటారు, మీరు ఈ లైన్లో వెళ్తున్నారు, పక్క లైన్లో వెళ్ళాలి అని చూస్తూనే ఉంటారు. సో ఇది జీపీఎస్ ట్రాకర్ అనమాట, అండ్ విత్ కెమెరా ఫిక్సింగ్ అయితే అయిపోయింది. ఆ ట్యాబ్లో స్కాన్ చేసామంటే ఆ కెమెరాకి మన ట్యాబ్కి కనెక్ట్ అయిపోతుంది. మనం ఎక్కడికి వెళ్ళాలని మనకు మ్యాప్ వస్తుంది. సో దాన్ని బట్టి మనం అయితే వెళ్ళాలి. ఇంకా నిజామాబాద్ రోడ్ల మీద అయితే పడ్డాము. ముందుగా మనం మెయిన్ రోడ్ నుంచి బయటకు అయితే వెళ్తున్నాం అనమాట, వర్క్ ఏరియాకి. నిజామాబాద్లో ఎక్కువ నేను గమనించింది ఏంటంటే ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు. ఒకసారి ఇది నిజామ్స్ పరిపాలించింది కదా నగరీకు. తర్వాత వచ్చేసి ఈ గూగుల్ మ్యాపింగ్ అప్డేట్ చేయడం ఎంత కష్టం అంటే, ఎంత చిన్న చిన్న గొంతుల్లోకి తీసుకెళ్తున్నారంటే లిటరల్లీ కారు పట్టదు. మొత్తం బండ్లు ఉంటాయి, కార్లు ఉంటాయి, గీత పడకుండా బండి తోలాలంటే చాలా కష్టం. ఇన్కేస్ పాసిబుల్ అయితే ఆ గొంతులు కూడా చూపిస్తాను మీకు. మరి అంత చిన్న గొంతుల్లో బండ్లు అట్టపోతే నాకు అర్థం కాదు. నిజామాబాద్ సెంటర్లో కాకుండా ఏడన్నా ఇది మరి ఇటు పోయే రూటు నాకైతే ఐడియా లేదు. ఇప్పుడు వచ్చేసి సరేలే బండ్లు ఉన్నాయి మధ్యలో, మనం తీసుకొని పక్కన పెడదామంటే కుదరదు. మన బండి దిగేదానికే ఉండదు. ఆ బండి మనం ఎవరైనా వచ్చి తీస్తే తప్పితే మనం దిగేదానికి ఉండదు. అబ్బా, టిఫిన్ కోసం అయితే ఆగాను నేను, ఆకలి వస్తూ ఉంది. మరి ఇది వచ్చి
ఇక్కడికైతే వచ్చా. ఇట్లే ఉందన్నా. ఇడ్లీ అయితే తీసుకున్నా. చట్నీ కొంచెం తీయంగా ఉంది. ఇప్పుడున్న నా ఫోన్తో బ్లాగ్ తీయడం ఎంత కష్టం అవుతుందంటే, యాక్చువల్లీ దీనికి మైక్ పని చేయట్లా. మైక్ పని చేయకపోతే సరైన కదా అని మైక్ తీసుకున్నాను కదా, దాన్ని కనెక్ట్ చేస్తున్నా. వాయిస్ వస్తుంది వస్తుంది వస్తుంది, సడన్గా బ్లాంక్ అయిపోతుంది. వాయిస్ వస్తుంది వస్తుంది, సడన్గా బ్లాంక్ అయిపోతుంది. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ వాయిస్ రికార్డ్ కావట్లా. ఎంత ఇదిగా ఉందంటే చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు కూడా ఎన్ని వీడియోస్ మొత్తం బ్లాంక్ వచ్చేస్తుంది వాయిస్, లేదంటే కర్ర అని సౌండ్ వస్తుంది. చాలా బాధగా ఉంది. ముందు అర్జెంట్గా ఫోన్ అయితే మార్చేయాలి. ఎంత పాసిబుల్ అయితే అంత పాసిబుల్ అర్జెంట్గా ఫోన్ మార్చేస్తా. మార్చేసిన తర్వాత మంచిగా వీడియో చేసేదాన్ని ట్రై చేస్తా. ఇప్పుడైతే ఒక ఏరియా కంప్లీట్ చేసుకొని వచ్చాము. ఎట్లా ఉన్న ఏరియా అంటే అంత డబ్బులు ఎటు సంపాదిస్తారో కుదరలేదు వీడియో తీసేదానికి. ఫుల్ కటింగ్స్, ఫుల్ నేరో ఏరియాలే, కానీ ఇల్లున్నాయి అక్కడ, తిరుగు లేదు అసలు ఇంటికైతే. మనోడు ఫ్రూట్స్ కావాలంటే బండి అయితే ఆపాను, ఫ్రూట్స్ తీసుకుంటున్నాడు. కష్టపడుతున్నా. మన పని అయితే కంప్లీట్ అయిపోయింది. మన నావిగేటర్ వచ్చేసి తీసేస్తున్నాడు కెమెరా చూపించడం ఏమంటారంటే చూపించకూడదు దాన్ని, హైలీ రిస్ట్రిక్టెడ్ ఏరియా అంట. సో అందుకని దాన్ని చూపించకూడదు. సో ముందు చూపించింది కొంచెం అట్లా సెట్ చేస్తాను. సో ఈ రోజుకైతే ఇలా గడిచింది. కెమెరా తీసేసి హోటల్కి వెళ్ళేసి ఇక్కడ మొత్తం మంచిగా నిద్ర వస్తుంది, పోయి పడుకోవాలా అదనమాట. మన నావిగేటర్కి ఎయిర్టెల్లో ఏదో చిన్న వర్క్ ఉందంట, అక్కడికైతే ఆపాను. సో ఇప్పుడు మనం వచ్చేసి ఎగ్జాక్ట్గా ఏదో రూట్ అన్నారు. ఇదైతే లోకల్లోనే ఉన్నాం, హార్ట్ ఆఫ్ ద నిజామాబాద్లోనే ఉన్నాం. కానీ పొలగ్ రోడ్ అంటారు. అది బాగుంది మ్యాపింగ్కి. నా ఎక్స్పీరియన్స్ ఈవినింగ్ రూమ్కి వెళ్ళి షేర్ చేసుకుంటా ఎలా ఉంది ఫస్ట్ డే అనేసి. బట్ ఐ లైక్ ఇట్ వెరీ వెరీ మచ్ అండి. ప్రెషర్ లేదు, కానీ డ్రైవింగ్ చాలా జాగ్రత్తగా చేయాలి. జాగ్రత్తగా చేసుకున్నామంటే లిటరల్లీ హెవెన్ అంతే.